14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే శతకం బాదిన క్రికెటర్ గా అవతరించాడు. కేవలం 3 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం. నెట్స్ లో ఒక రోజుకు 600 బంతులను ప్రాక్టీస్ చేసేవాడు. అయితే అతడి క్రికెట్ కెరీర్ వెనుక వైభవ్ తండ్రి శ్రమ ఉందనేది కాదనలేని సత్యం. వైభవ్ క్రికెట్ కళను నెరవేర్చేందుకు తనకున్న పొలాన్ని కూడా అమ్మేశాడు. ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించడంతో వైభవ్ తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం మరేదీ ఉండట్లేదు. బీహార్కు చెందిన సంజీవ్ సూర్యవంశీ క్రికెటర్ కావాలని అనుకునేవాడు. అయితే కుటుంబ బాధ్యతల కోసం ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అందుకే తన కొడుకు వైభవ్ ను ప్రోత్సహించాడు. 2001లో జన్మించిన వైభవ్ 12 ఏళ్లకే అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. దీంతో రాహుల్ ద్రవిడ్ దృష్టిలో పడడంతో ఐపీఎల్ మెగా వేలంలో ₹1 కోటి పైగా దక్కించుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్ లో మొదటి బంతినే 6 గా మలిచిన అతడు తన ఉద్దేశం ఏంటో బలంగా చాటి చెప్పాడు. ఇప్పుడు సెంచరీ సాధించిన వైభవ్ క్రికెట్ జర్నీ గురించి కోచ్ మనీష్ ఓజా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బీహార్ లోని సమస్తీపూర్ నుంచి పాట్నా వరకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ప్రాక్టీస్ కు వచ్చేవాడు సూర్యవంశీ. అప్పుడు అతడి వయసు 9 ఏళ్లు మాత్రమే. నా దగ్గరకు వచ్చేటప్పుడు వైభవ్ వయసు 9 ఏళ్లు. రోజు మార్చి రోజు 100 కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చేవాడు. ఉదయం 7:30 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లేవాడు. ఇదే షెడ్యూల్ ను దాదాపు 4 ఏళ్ల పాటు పాటించేవాడు. బీహార్ లో అతడికి మంచి పేరు వచ్చింది. దీని వెనుక వైభవ్ తల్లిదండ్రులదే కీలక పాత్ర. అతడి తల్లి వేకువజామున 4 గంటలకు లేచి ఆహారం సిద్ధం చేసేవారు. వైభవ్ ను తండ్రి సంజీవ్ ట్రైనింగ్లు మ్యాచ్ల కోసం తీసుకొచ్చేవారు. మేం కేవలం కోచ్లుగా ఉన్నామంతే. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడిని ముందుండి నడిపించింది. అండర్-19 మ్యాచ్ లో ఓసారి రన్అట్ అయిన తర్వాత ఏడుస్తూ ఉన్న వైభవ్ ను వివిఎస్ లక్ష్మణ్ ఓదార్చాడు. పరుగులు ఎక్కువ చేయనందుకు బాధపడక్కర్లేదని, తాము నైపుణ్యాలను మాత్రమే చూస్తామని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత ద్రవిడ్ కు వైభవ్ గురించి వివిఎస్ లక్ష్మణ్ చెప్పడంతో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వగలిగాడు.